ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుణ్ణి అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుష్యుణ్ణి అపవిత్రునిగా చేయున నేను. హల్లెలూయా. ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితులు ఉన్నావో, ఎలా ఆలోచన చేస్తూ ఉన్నావో, ఎలా మాట్లాడుతూ ఉన్నావో, అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నీ లోపలి నుండి బయలు వెళ్ళినటువంటి నీ మాట కావచ్చు, నువ్వు చూపించేటువంటి ప్రవర్తన కావచ్చు, నువ్వు ఆలోచించే ఆలోచన కావచ్చు, నీ తలంపులు కావచ్చు, నీ ఆశలు కావచ్చు, నీ కోరికలు కావచ్చు, నీ క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా మనుషులని అపవిత్రపరుస్తానే ఉన్నాయా? లేకపోతే అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, అనేక మందికి సాక్షార్థమై జీవించేటువంటి పద్ధతుల చేతను వెళుతానే ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినటువంటి మాట కావచ్చు, నీ యొక్క క్రియలు కావచ్చు, ఇవి మాత్రమే అపవిత్రపరుస్తబడతా ఉన్నాయి. హల్లెలూయా. అయితే లోపలికి వెళ్ళినటువంటి ఏదైతే ఆహార పదార్థములు ఉన్నాయో, ఏదైతే తిండి నువ్వు స్వీట్లే తింటా ఉన్నావో, లేకపోతే బిర్యానీనే తింటా ఉన్నావో, రకరకాలు ఏవైతే నువ్వు భుజిస్తా ఉన్నావో అవి నిన్ను అపవిత్రపరచవు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ నోటి నుంచి బయటికి వస్తున్నటువంటి మాట కావచ్చు, ఇవి మాత్రమే అపవిత్రపరచబడతాయి అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీ మాట తీరు ఎలాగుందో, నీ యొక్క పద్ధతులు ఎలాగున్నాయో, నీ ఆచారాలు ఎలాగున్నాయో, ఇవన్నిటిని ఫాలో అవుతూ ఉన్నావేమో. అయితే దేవుని వాక్యాన్ని అనుసరించు. దేవుడు నిన్ను ఏదైతే ప్రాంతంలో ఉన్నావో, ఏదైతే కుటుంబంలో ఉన్నావో, ఏదైతే శ్రమల మధ్య ఉన్నావో, ఏదైతే కన్నిటి మధ్య ఉన్నావో, అవన్నిటి దాంట్లో నుంచి నిన్ను ఒక నిజమైనటువంటి క్రీస్తు బిడ్డగా, ఒక ఆశీర్వాదకరముగా నిన్ను మార్చుతాడు. హల్లెలూయా. అయితే నీ యథార్థతను కోల్పోకోకుండా యోబు ఎట్టి రీతిగా అయితే యథార్థంగా జీవించాడో, హల్లెలూయా, అట్టి రీతైనటువంటి యథార్థత నీ మాటలో కావచ్చు, నీ ప్రవర్తనలో కావచ్చు, నీ గ్రామంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిన్ను యోబు వలె రెండంతల అభిషేకము చేత, రెండంతల ఆశీర్వాదము చేత నిన్ను ఈ ప్రజల ఎదుట ఉంచుతాడు. హల్లెలూయా. అట్టి రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. మీరు మాట్లాడి ఉంటా ఉన్నారు అయ్యా, మనుషుని లోపలి నుండి బయట వెళ్ళినట్టువే అపవిత్రపరచబడును అయ్యా. పరిశుద్ధాత్మ మరి లోపలికి వెళ్ళినది ఏది కూడా అపవిత్రపరచడది నా తండ్రి. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా ప్రభువా, ఎటు రీతైనటువంటి హృదయములతో అయితే ఉంటూ ఉన్నారో అటు హృదయాలను మీరు స్థిరపరచమని నైనా తండ్రి, అటు హృదయాలను మార్చమని మీరు గొప్ప కార్యం జరిగించమని యేసు పరిశుద్ధమైనటువంటి